ఓకే. హలో ఎవ్రీవన్. టుడేస్ కాన్సెప్ట్ వచ్చి స్ట్రింగ్స్ చెప్పబోతున్నాను. స్ట్రింగ్స్. ఓకే. మీకు స్ట్రింగ్స్ అందరికి తెలుసు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కొటేషన్ అని చెప్పి. ఓకేనా? ఇందులో ఏముంది అని అనుకుంటారు. రైట్? సో నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌కి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం ఎడిషన్‌కి ప్రకారంగా నేను ఎంతవరకు యూజ్‌ఫుల్, ఎంతవరకు మీరు నేర్చుకోవాలనేది వరకు నేను చెప్తాను. ఓకేనా? నార్మల్‌గా ఇవి బేసిక్స్ కాకుండా డీఎస్ఏకి ఎంతవరకు ఎసెన్షియల్. ఇంకా మరీ డెప్త్‌గా వెళ్ళకుండా డీఎస్ఏ ఎసెన్షియల్ వరకు చెప్తాను. ఓకేనా? సో అందరికి జనరల్‌గా తెలుసు. వాట్ ఈస్ స్ట్రింగ్? నేను ఇందాకే చెప్పాను. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంక్లూడెడ్ విత్ డబుల్ కొటేషన్స్. సంథింగ్ మై నేమ్ ఈస్ ఉమర్. డబుల్ కొటేషన్స్‌తో ఎంక్లోజ్ అయి ఉంటది. రైట్? ఓకే. ఈ స్ట్రింగ్స్ నాకు డేటా స్ట్రక్చర్స్‌లో ఎక్కడ యూజ్ అవుతది? ఇది నాకు పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. ఓకేనా? ఆహ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథంలు అంటే ఇంకా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో మీరు లీడ్ కోడ్స్‌లో వెళ్తారు కదా! అక్కడ సంథింగ్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఓకేనా? అందులో పెర్ఫార్మ్ చేయడానికి కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్‌తో కూడా మనం చేస్తాం ప్రాబ్లమ్ సాల్వింగ్. అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు మీకు చెప్తాను. సో, మీకు ఎంతవరకు ఎసెన్షియల్ ఏ ఫంక్షన్స్ నేర్చుకోవాలి, ఇన్‌పుట్స్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ వరకు మీకు చెప్తాను. ఓకేనా? అండ్ ఇంకోటేందంటే స్ట్రింగ్ బిల్డర్ అని ఉంటది. ఆ స్ట్రింగ్ బిల్డర్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రింగ్ బిల్డర్ యాస్ కంపేర్డ్ టు స్ట్రింగ్స్ అవి కూడా చెప్తాను. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ స్ట్రింగ్స్ కూడా చెప్తాను. బేస్డ్ ఆన్ జావా. ఓకేనా? ఓకే. వి కెన్ స్టార్ట్. సో, అసలుకి స్ట్రింగ్స్ ఎందుకు అసలుకి డబుల్ కొటేషన్స్‌తో పెట్టారు చెప్పండి? ఓకే. మొత్తం అరెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నేను స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్‌తో అసలుకి యూజ్ చేయను. అప్పుడు ఏమవుతది చూద్దాం. ఓకేనా? సపోజ్ నేను డబుల్ కొటేషన్స్ యూజ్ చేయట్లేదు. మై నేమ్ ఈస్ ఉమర్ అని రాశాను. ఓకేనా? కంపైలర్ ఏమనుకుంటుందో చూద్దాం. చూసారా? సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఎక్స్‌పెక్టెడ్. ఏం అర్థం కాలేదు. చూసారా? మై నేమ్ ఈస్ ఉమర్ ఏదో ఎర్రర్ సెమీకోలన్ ఎర్రర్ ఏదో వచ్చింది. రైట్? అంటే సపోజ్ నేను ఒకటే రాస్తాను. మై అనేది ఒకటే రాస్తాను. ఓకేనా? అప్పుడేమనుకుంటుంది? సంథింగ్ వేరియబుల్ అనుకుంటుంది. లేకపోతే మెథడ్ అయినా అనుకుంటుంది. చూసారా? కెనాట్ బి రిసాల్వ్డ్ బై వేరియబుల్ అని వస్తుంది. కంపైలర్ ఐడెంటిఫై చేయట్లేదు. అందుకు మనం ఏం చేస్తున్నాం? ఒక డబుల్ కొటేషన్స్ పెడతాం. అంతే కదా! అదే పైథాన్‌లో అయితే సింగిల్ కొటేషన్స్ కూడా సపోర్ట్ చేస్తది. జావాలో డబుల్ కొటేషన్స్. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతది కంపైలర్‌కి. ఇట్ ఈస్ స్ట్రింగ్. ఓకేనా? అండ్ ఇంకో రియల్ వరల్డ్ అప్లికేషన్ చెప్పాలంటే సంథింగ్ మీరు డేటాబేసెస్ ఉన్నాయి కదా! బ్యాక్ ఎండ్‌లో డేటాబేసెస్ యూజ్ చేస్తారు. ఆ డేటాబేస్‌లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఒక డేటా ఉంటది కదా! ఆ డేటాని ఎలాగ స్టోర్ చేయాలి? సపోజ్ నా మెయిల్ ఐడీ ఉంది. ఇప్పుడు చూసారా? నా మెయిల్ ఐడీ మీకు కనిపిస్తుంది. అది ఎలా డేటాబేస్‌లో స్టోర్ అవుతది? ఇంటిజర్ ఫార్మాటా? ఎలాగా? సో, ఒక స్ట్రింగ్ ఫార్మాట్ అనేది మనకు కావాలి. సంథింగ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి. అందుకు మీకు స్ట్రింగ్ యూజ్ అవుతది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి? అది కావాలి మీకు. స్ట్రింగ్ ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి? అండ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ ఎలా? ఫస్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఓకే. ఇనిషియలైజేషన్ చూద్దాం. ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఓకే. ఎలా ఇనిషియలైజ్ చేయాలంటే ఫస్ట్ డేటా టైప్. నేను ఫార్మాట్ ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్‌లో. ఫస్ట్ డేటా టైప్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎస్ యూజ్ చేయాలి. మనం ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ అవన్నీ డేటా టైప్స్ వచ్చి మనం స్మాల్ ఇనిషియల్ అంటే స్టార్టింగ్ లెటర్ ఉంది కదా! స్మాల్ పెట్టాం. ఇంట్‌కి అయితే ఐ, ఫ్లోట్‌కి అయితే ఫ్లోట్ రైట్? క్యార్ అయితే క్యార్ ఇవన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా! బట్ స్ట్రింగ్‌కి ఒక్కటే క్యాపిటల్ ఎస్ పెట్టాలి. ఇవి మీకు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! అవి వచ్చినప్పుడు కాన్సెప్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ డేటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏం పెడుతున్నాను ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ నా నేమ్ ఉమర్ ఇలా తీసుకున్నాను. ఇదే ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అంతే. ఓకేనా? ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? యూజర్ ఇన్పుట్, స్ట్రింగ్ యూజర్ ఇన్పుట్. సేమ్ ఇదే కాపీ చేయండి. ఇదే కాపీ చేయండి. ఎస్టీఆర్2 తీసుకుంటాను. బట్ ఇక్కడ మీకు తెలుసు కదా స్కానర్ ఇది బట్టి అని చెప్పాను ప్రతిసారి. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్.
డిఎస్ఏ వరకు. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎస్సీ డాట్ రెండు ఉన్నాయి, నెక్స్ట్ ఒకటి ఉంది, నెక్స్ట్ లైన్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ లైన్ కూడా ఉంది. సో వీటి రెండిట్లో నేను డిఫరెన్స్ చెప్తాను, ఏంటో డిఫరెన్స్. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ అంటే ఏం లేదు, చూడండి. సపోజ్ మనం ఇన్పుట్ తీసుకుంటాం కదా, ఇన్పుట్ ఎలా తీసుకుంటానంటే ఏదో ఒకటి రాస్తాను, మై నేమ్ ఈస్ ఉమర్ అని తీసుకుంటాను. ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్కి ముందు వరకు ఏదైతే ఇన్పుట్ ఉందో అక్కడ వరకు కన్సిడర్ చేస్తుంది నెక్స్ట్ అనేది ఇన్పుట్. ఓకేనా. అదే నెక్స్ట్ లైన్కి చెప్తాను. ఫస్ట్ నేను ఇవి రాయనివ్వండి, str2 str. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్, చూద్దాం ఇన్పుట్ ఎలా తీసుకుంటుందో. ఎస్సీ డాట్ నెక్స్ట్. ఓకేనా. కంపైల్ చేసుకున్నాను, రన్ చేశాను. ఓకే, నేను ఇన్పుట్ ఇస్తున్నాను, మై నేమ్ ఈస్ ఉమర్. ఇప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా మీరు ఏమనుకుంటున్నారు, మై నేమ్ ఈస్ ఉమర్ అని ఇదంతా మీరు ఇన్పుట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు, రైట్? కానీ తీసుకోదు, మై వరకే తీసుకుంటుంది. ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్కి ముందు వరకు ఇన్పుట్ తీసుకుంటుంది. అదే నెక్స్ట్ ఫంక్షన్. చూద్దాం, చూసారా ఏం ప్రింట్ అయిందో? మై ఒకటే ప్రింట్ అయింది. అదే నేను నెక్స్ట్ లైన్ అని పెడతాను. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. మై నేమ్ ఈస్, చూసారా మొత్తం తీసుకున్నారు. ఎస్, అదే డిఫరెన్స్ మీకు. సో మీరు స్పేసెస్ ఏమన్నా ఉంటే స్పేసెస్కి ముందు వరకు ఇన్పుట్ తీసుకోవాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ యూజ్ చేయండి. ఒకవేళ స్పేసెస్తో పాటు మీరు ఇన్పుట్ కన్సిడర్ చేయాలంటే, ఒక లాంగ్ సెంటెన్స్ కన్సిడర్ చేయాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ యూజ్ చేయండి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్సీ డాట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్. ఓకేనా. ఇంక మీకు చెప్పాను కదా, డిఎస్ఏకి మీకు ఏవేవి ఎసెన్షియల్స్ మీకు చెప్పాలి మీకు, రైట్? సో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రింగ్ డాట్ లెంత్ ఫంక్షన్ చెప్తాను. ఇనిషియలైజేషన్ చెప్పేశాను, ఇన్పుట్ కూడా చెప్పాను కదా మీకు, ఇన్పుట్ చెప్పేశాను. నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ చెప్పాలి మీకు, స్ట్రింగ్ ఫంక్షన్స్ చెప్తున్నాను. ఓకేనా. డిఎస్ఏకి యూస్ఫుల్ అయ్యే ఫంక్షన్స్. ఓకేనా. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఇదే రాద్దాం. ఇది రిమూవ్ చేస్తున్నాను, ఇది ఐ డోంట్ నీడ్ టు గెట్ ఇన్పుట్, ఎస్టీఆర్ఏ తీసుకుంటున్నాను. ఈ ఎస్టీఆర్ అనే ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ తీసుకోవాలి నేను. ఇన్పుట్ అంటున్నాను, సారీ. ఎస్టీఆర్ ఉంది కదా వేరియబుల్, ఈ వేరియబుల్ ఈ స్ట్రింగ్ నాకు లెంత్ కావాలి. ఎలా తెలుసుకోవాలి? సింపుల్, ఎస్టీఆర్ రాశాను, డాట్ లెంత్ ఫంక్షన్. ఓకేనా. పెరాంథసిస్ ఓపెన్ చేయాలి, ఓపెన్ క్లోజ్. రిమూవ్ చేస్తాను, చూద్దాం. ఎంత లెంత్? 4. అంటే మీరు స్ట్రింగ్ ట్రావర్స్ చేస్తారు కదా, అక్కడ మీకు చాలా దగ్గర యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి స్ట్రింగ్, ఎలాగా? ఎస్టీఆర్ డాట్ లెంత్ పెరాంథసిస్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది ఎస్టీఆర్ డాట్ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఇది కావాలంటే నోట్స్లో రాసి పెట్టుకోండి. ఇంకొక ఫంక్షన్ వచ్చి సబ్ స్ట్రింగ్ అనేది ఇంకొక ఫంక్షన్. ఫస్ట్ వన్ వచ్చి చెప్పేశాను, ఎస్టీఆర్ డాట్ లెంత్ చెప్పాను. ఇంకొకటి వచ్చి సబ్ స్ట్రింగ్, ఎస్టీఆర్ డాట్ సబ్ స్ట్రింగ్. ఇది స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, ఎండింగ్ ఇండెక్స్. ఇది సింటాక్స్ సబ్ స్ట్రింగ్. ఓకే, ఏం లేదు, సబ్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, చూద్దాం. రిమూవ్ చేస్తాను. str డాట్ సబ్ స్ట్రింగ్ స్టార్టింగ్ ఇండెక్స్. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ పెద్ద తీసుకుంటున్నాను, మై నేమ్ ఈస్
ఉమర్. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చి చూడండి 0 ఇస్తున్నాను. ఎండింగ్ ఇండెక్స్ వచ్చి ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేసుకోండి. 0, 1, 2, 3, 4, 5, 6. దీని ఇండెక్స్ వరకు లాస్ట్ ఇండెక్స్ ఎంత? 0, 1, 2 స్పేస్ కూడా లెక్కేయాలి కదా. 2, 3, 4, 5, 6. ఈ 6 ఉంది కదా, 6 ప్లస్ 1 ఇవ్వాలి ఇక్కడ, అంటే 7 ఇవ్వాలి. కొంచెం క్రాప్ 6 ప్లస్ 1 7 ఇవ్వాలి, అంటే 0 to n-1 వరకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూద్దాం, రన్ చేసి చూస్తాం. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి మీరు. మై నేమ్ అని ప్రింట్ చూసారా? ఇంకా 6 ఇస్తే నేను 5 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్క ఇండెక్స్ మీరు యాక్సెస్ చేయాలి. ఇది 0th ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్ కదా. ఎలా యాక్సెస్ చేయాలి? ఒక క్యారెక్టర్ ch is equal to, ఇప్పుడు నేను 0th ఇండెక్స్ యాక్సెస్ చేయాలి. ఎలాగా చేయాలి? దానికి str డాట్ ఈ వేరియబుల్ నేమ్ డాట్ క్యార్ ఎట్ ఆఫ్ ఇండెక్స్ అంతా సపోజ్ 0 అనుకున్నాను. క్యారెక్టర్ నేను ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేయకుండా ఎలా వస్తుంది? M1 వచ్చింది చూసారా? అదే నేను మొత్తం యాక్సెస్ చేయాలి, మొత్తం ఈ క్యారెక్టర్స్ అని నేను ప్రింట్ చేయాలి. చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అనుకోండి. ఓకేనా? ఎలా చేస్తాం? ఫర్ లూప్ రాస్తాం. 0 నుండి i <, చూసారా? ఈ స్ట్రింగ్ అంతా మనం ట్రావెల్స్ చేయాలి. ఎలాగ ట్రావెల్స్ చేయాలి? నేను ఇందాక చెప్పాను కదా మీకు, డాట్ లెంత్ ఫంక్షన్ యూజ్ చేయాలని చెప్పి. ఎందుకు? ఈ లెంత్ అనేది నాకు వచ్చేస్తుంది. ఓకేనా? సో str డాట్ లెంత్ రాస్తున్నాను. నెక్స్ట్ i++, ఇది అందరికి తెలుసు. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. క్యార్ ఒక ఇన్షియలైజ్ చేశాను, ఇది ఈక్వల్ టు str డాట్, ఇందాక చెప్పాను కదా మీకు f ఆఫ్, ఇందాక 0 రాశాను, ఇప్పుడు i రాసేస్తున్నాను అంతే. ఇప్పుడు i రాసాను చూసారా? క్యార్ ch is equal to str డాట్ క్యారెట్ ఆఫ్ i, అంటే ఫస్ట్ ఇటరేషన్లో i ఈక్వల్ టు 0, 0th క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1 వస్తుంది, i++ అవుతుంది 1. తర్వాత ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది my, తర్వాత name. ఓకేనా? ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. సంథింగ్ వచ్చింది ఎర్రర్. వాట్? ch is already declared, right? So I'm going to remove this. Okay. ఏం ప్రింట్ ఏం చేశారా? మై నేమ్ ఈజ్ ఉమర్. ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చింది, అంటే ఇక్కడ ln ఇచ్చాను. ఓకే, ఒక క్యారెక్టర్ ప్రింట్ చేశాక నెక్స్ట్ లైన్కి వస్తూ ఉంటుంది, myname ఈజ్ ఉమర్. అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వన్ నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఫంక్షన్ లెంత్ చెప్పాను. నెక్స్ట్ ఇండెక్స్ యాక్సెస్ అని చెప్పాను. ఏంటది? క్యార్ ఎట్ లోపల ఇండెక్స్, రైట్? థర్డ్ వన్ వచ్చి ఈక్వల్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ ఈక్వల్స్ చెప్పే ముందు నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇచ్చిన లాజిక్ చెప్తాను. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఎలా జరుగుతుందో చెప్తాను. ఓకేనా? సో ఎందుకంటే మీకు బ్యాక్ ఎండ్లో మీకు అర్థం అవ్వాలి, అప్పుడే మీకు స్టాండర్డ్గా మీ మైండ్లో ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ s is equal to ఉమర్ అని రాస్తున్నాము, ఇందాక రాసాం కదా మనం, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఉమర్ అని రాసాం కదా, బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందంటే, నేను ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను, హీప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది, రైట్? ఇక్కడ ఉమర్ అని ఒక స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది.
ఓకేనా. ఈ స్ట్రింగ్కి సంథింగ్ అడ్రస్ ఉంటుంది, 1 2 3 4 అనుకోండి. ఓకేనా. ఈ అడ్రస్ని ఎవరు హోల్డ్ చేస్తారు? స్టాక్ మెమరీ అని ఉంటుంది. స్టాక్ మెమరీ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఉంది కదా, మనం స్ట్రింగ్ ఎస్టీఆర్ అని రాసాం కదా, ఎస్టీఆర్ఐఎన్జి, ఎస్టీఆర్ఏ కదా రాసింది, ఇది ఈక్వల్ టు ఉమర్, ఉమర్ అని రాసాం కదా. ఇక్కడ ఎస్టీఆర్ అనేది స్టాక్లో స్టోర్ అయిపోతుంది వేరియబుల్. ఓకేనా. ఈ ఎస్టీఆర్ పోయి ఉమర్ని హోల్డ్ చేస్తుంది. ఉమర్ అనే స్ట్రింగ్ ఉంది కదా, పాయింట్అవుట్ చేస్తుంది. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఇంకొకటి స్ట్రింగ్ str2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ కొంచెం స్టాక్ని అరెస్ట్ చేశాను, కొంచెం క్లమ్జీగా ఉంది, ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఉమర్ అని రాస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుంది స్టాక్లో? ప్రీవియస్ ఏమునింది? ఎస్టీఆర్ ఉన్నింది, హోల్డ్ చేసింది ఉమర్ని. ఇప్పుడు ఎస్టీఆర్2ని అగైన్ హోల్డ్ చేస్తుంది. ఓకేనా. సో నేను ఇఫ్ ఎస్టీఆర్ లేకపోతే ప్రింట్ చేస్తాను, ప్రింట్ str1 ఈజ్ ఈక్వల్ టు str2 అని రాస్తాను. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ట్రూ ప్రింట్ అవుతుంది. చెక్ చేద్దామా? ఇవి అరేంజ్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. స్ట్రింగ్ str1 ఈజ్ ఈక్వల్ టు ఉమర్ అని ఇచ్చాను. ఏదో ఎక్స్టెన్షన్ ఆన్ చేస్తున్నాను నేను, ఇబ్బందిగా ఉంది నాకు. కోపాలిట్ ఏదో ఎక్స్టెన్షన్ పెట్టాను, ఉమర్ 2 అని వచ్చింది, ఉమర్ అని ఇస్తున్నాను. రైట్. str1 ఈజ్ ఈక్వల్ టు str2. చూద్దామా ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో. గెస్ చేయండి. నేనైతే ట్రూ అనుకుంటున్నా. ఎస్, ట్రూ అని వచ్చింది. చూసారా? అదే స్ట్రింగ్ని ఇంకో విధంలో కూడా ఇనిషియలైజ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు నాకు ఇది వద్దు, ఉమర్ అనే స్ట్రింగ్ అగైన్ నేను ఇంకొక స్ట్రింగ్ కావాలి, నాకు ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ కావాలి, నాకు న్యూ స్ట్రింగ్ కావాలి, దీన్ని పాయింట్అవుట్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తారు కొంతమంది, అంటే కొన్ని ప్రోగ్రామింగ్లో ఇలాగే చేస్తారు, అంటే ఒక స్ట్రింగ్ అడ్రస్ ఇంకో స్ట్రింగ్ అడ్రస్ మ్యాచ్ అవ్వదు. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఉమర్ అని పాయింట్అవుట్ చేశాను కదా, నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా న్యూ కీవర్డ్ యూస్ చేస్తామని చెప్పి, అరేస్లో చెప్పినప్పుడు చెప్పాను మీకు. న్యూ కీవర్డ్ వచ్చినప్పుడు ఆ అరేస్లో ఏమైంది, ఇనిషియలైజ్ చేస్తాం కదా న్యూ అరే అని చెప్పి ఇలాగ చెప్పాను, న్యూ డేటా టైప్ ఇంట్ అని చెప్పాను. రైట్. సో ఒక అరే క్రియేట్ అవుతుంది అని చెప్పాను. మళ్ళీ న్యూ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఇంకొక అరే క్రియేట్ అవుతుంది అని చెప్పాను. రైట్. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ని ఇంకో విధంగా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ అడ్రస్. స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, ఇక్కడ లోపల సంథింగ్ ఉమర్ అని రాస్తాను, ఉమర్. ఇదే ఇంకొక ఇనిషియలైజేషన్. ఇదేం జరుగుతుంది అంటే న్యూ కీవర్డ్ రాశాను నేను. రైట్. సో హీప్ మెమరీలో కొత్తగా ఉమర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, న్యూ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. అంటే ఎస్టీఆర్ని పాయింట్అవుట్ చేసింది ఉమర్ అని ఇక్కడ ఎస్టీఆర్ని. రైట్. నేను అదే ఎస్ అని రాశాను కదా, ఎస్ అని రాసినప్పుడు ఉమర్ అని ఇక్కడ క్రియేట్ చేశాను కదా, అప్పుడు న్యూగా హీప్ మెమరీలో అగైన్ ఉమర్ అని క్రియేట్ అవుతుంది. ఆ ఎస్ అనేది న్యూ క్రియేట్ అయిన ఉమర్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఉమర్ స్ట్రింగ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. str2 రిమూవ్ చేస్తున్నాను, న్యూ స్ట్రింగ్ ఉమర్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. కంపైల్, ఫాల్స్ వచ్చింది. చూసారా? అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఇలాగా మీకు న్యూ స్ట్రింగ్ ఇలాగ జనరేట్ చేసేస్తాడు. అప్పుడు ఏంటంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇదేంది స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 రెండు ఉమరే కదా, ఏంది రెండు ఈక్వల్ కావట్లేదు డబుల్ ఈక్వాలిటీ పెట్టినా కానీ. సో మీరు అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా టైం వేస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్.
చూసారు కదా, సపరేట్గా క్రియేట్ అయింది. మీకు ఇంకా ప్రూవ్ చేస్తాను, వెయిట్. సో దీని వెనకాల ఉండే అడ్రస్ ఉంది కదా, హ్యాష్ కోడ్ ఉంది కదా, ఐడెంటిటీ హ్యాష్ కోడ్ అంటారు. ఓకేనా, దీని అడ్రస్, ఈ స్ట్రింగ్ అడ్రస్ని కనుక్కోవాలంటే ఆ అడ్రస్ని ఎలా కనుక్కుంటామంటే ఇన్ డేటా టైప్ హ్యాష్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ సిస్టమ్ డాట్ ఐడెంటిటీ హ్యాష్ కోడ్ ఉంది కదా, ఐడెంటిటీ హ్యాష్ కోడ్ str1 అనుకుందాం. ఓకేనా, దీన్ని ప్రింట్ చేస్తాను. 1 అనుకుందాం, హ్యాష్ కోడ్ 1 అనుకుందాం. ఓకేనా, దీని హ్యాష్ కోడ్ చూద్దాం. ఓకే, SYSTM కదా, ఎంటర్. 186 సంథింగ్ ఏదో వచ్చింది, 167 వచ్చింది, రైట్. సో నేను హ్యాష్ కోడ్ 2 తీసుకుంటున్నాను, సేమ్ కాపీ, హ్యాష్ కోడ్ 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది, STR2 కదా అది. ఎస్, ఇప్పుడు హ్యాష్ కోడ్ 1 ప్రింట్ చేశాను, హ్యాష్ కోడ్ 2 కూడా ప్రింట్ చేస్తాను. కంపైల్, నెక్స్ట్ రన్. చూసారా ఏమైంది, డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ వచ్చాయి. అందుకు డబుల్ ఈక్వాలిటీ పెట్టినప్పుడు ఫాల్స్ అని వచ్చింది మనకి, ఇందాక ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఈ రెండు అడ్రస్ డిఫరెంట్ డిఫరెంట్ చూడండి. ఇప్పుడు అదే నేను ఇది రిమూవ్ చేసి ఉమర్ అని ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు చూద్దాం హ్యాష్ కోడ్స్, చూద్దాం. నేను కూడా చెక్ చేయలేదు, చూద్దాం. రెండు ఈక్వల్ వచ్చాయి, చూసారా. అంటే రీసైకిల్ చేస్తుంది ఇక్కడ. మీకు సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఉమర్ అని ఉంది కదా, ఆల్రెడీ ఉమర్ అని ఉంది. సో నేను జేవిఎం అనుకుంటుంది, నేను ఎందుకు ఇంకో ఉమర్ క్రియేట్ చేయాలి, ఇంకో ఉమర్ స్ట్రింగ్ క్రియేట్ ఎందుకు చేయాలి, ఇంకొకటి పాయింట్అవుట్ చేస్తే సరిపోతుంది కదా అని ఫీల్ అవుతుంది. సో న్యూ కీవర్డ్ యూస్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఉమర్ అనేది ఇంకొక స్ట్రింగ్ గ్యారంటీగా హీప్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అదే రెండు ఉమర్, ఇందాక ఏం రాశాను, డిఫరెంట్ అడ్రస్తో రాశాను కదా ఉమర్ అని, న్యూ స్ట్రింగ్ ఉమర్ అని రాశాను కదా. ఇప్పుడు అదే చూడండి, డబుల్ ఈక్వల్ టు పెట్టాను నేను ఇందాక, రైట్. ఇప్పుడు అదే రిమూవ్ చేసి డాట్ ఈక్వల్స్ ఆఫ్ str2. ఇప్పుడు చూద్దాం, నాకు తెలిసి ప్రింట్ ట్రూ వస్తుంది. ఇవి రెండు కామెంట్ అవుట్ చేస్తాను, కంట్రోల్ ఎస్, కంపైల్, ట్రూ వచ్చింది చూసారా. సో దట్స్ వై ఇక్కడ డాట్ ఈక్వల్స్ అనేది ఏం చేస్తుందంటే అడ్రస్ కంపేర్ చేయదు, బ్యాక్ ఎండ్లో ఇవి ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్ కంపేర్ చేస్తుంది. ఈ ఉమర్ అనే స్ట్రింగ్, ఈ ఉమర్ అనే స్ట్రింగ్ రెండు ఈక్వలా, అవి రెండు చెక్ చేస్తుంది అంతే. దాని బ్యాక్ ఎండ్లో అడ్రస్ ఉంది కదా, అది చెక్ చేయదు. ఈ డబుల్ ఈక్వల్ టు అని పెడుతున్నాం కదా మనం ఇందాక, STR1 డబుల్ ఈక్వల్ టు STR2 అని ఉంది కదా, ఇది బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది అంటే అడ్రసెస్ మ్యాచ్ చేస్తుంది. ఆ రెండు అడ్రసెస్ ఈక్వలా కాదా, ఇలాగా ఈ రెండు ఈక్వల్ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంటీజర్స్ ఏమన్నా వాల్యూస్ తీసుకుంటాం కదా, 1 2 3 4 అని తీసుకుంటాం కదా, అవన్నీ మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా సరే వాటి ఉన్నాయి కదా, బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, సేమ్ అడ్రస్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంట్ a1 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను, ఇంట్ a2 ఈజ్ ఈక్వల్ టు 5 రాశాను. ఓకేనా. సో దీన్ని హ్యాష్ కోడ్స్ చూద్దాం, a1 a2 హ్యాష్ కోడ్స్ చూద్దాం.
ఈ కామెంట్ వచ్చేస్తాను. రెండు సేమ్ వచ్చాయి చూసారా? ఇలాగ మీరు ఎన్ని 5-6 లైన్ తీసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో A1 అని తీసుకున్నాను, A1 తీసుకున్నాను, 5ని పాయింట్అవుట్ చేసింది. A2 తీసుకున్నాను, అగైన్ 5ని పాయింట్అవుట్ చేసింది. దీని అడ్రస్ ఎంత ఆల్రెడీ మనకు తెలుసు, 167 లాస్ట్లో 3167 దీని అడ్రస్ 3167. యాక్చువల్లీ 3167ని పాయింట్అవుట్ చేస్తుంది A1 A2 అనేది. ఈ 3167 బ్యాక్ ఎండ్లో ఉండే వాల్యూ ఎంత 5. ఇది ప్రింట్ అయ్యేది యాక్చువల్లీ. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఈక్వల్స్. ఓకేనా? ఈక్వల్స్ ఎందుకు యూజ్ చేయాలంటే అందుకు, జస్ట్ ఓన్లీ మనం స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం ఈక్వల్స్ అనేది. స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. వేరియబుల్ నేమ్ str డాట్ ఇండెక్స్ క్యాపిటల్ O F. క్యారెక్టర్ ఏమో ఇస్తాం ఇక్కడ అంటే, ఇప్పుడు సపోజ్ నా నేమ్ ఉమర్ అని తీసుకున్నా కదా, ఇది స్ట్రింగ్ అనుకోండి, str ఉమర్ అనుకోండి. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చెక్ చేయాలి ఈ స్ట్రింగ్ లోపల ఉందో లేదో. ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఎగ్జిస్టా కాదా అని చెక్ చేయాలి ఈ స్ట్రింగ్లో. ఎలా చెక్ చేయాలి? అందుకు ఆ వేరియబుల్ నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ రాసి క్యారెక్టర్, మీరు ఏం క్యారెక్టర్ అనుకుంటామో అది, సపోజ్ ఏ అనుకోండి, ఏ రాసామనుకోండి ఇక్కడ. సో ఏ అనేది ఎక్కడ ఉందో ఫస్ట్ ఇండెక్స్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ రాశాను అనుకోండి, ప్రింట్ రాశాను str డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 0 1 2 3 ఇండెక్సెస్ ఇవి. ఓకేనా? ఏ ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడ ఉంది? 2లో ఉంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. అంటే మనం ఒక క్యారెక్టర్ ఎగ్జిస్టా కాదా చెక్ చేయడానికి. ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే ఏం ప్రింట్ అవుతుంది? -1 ప్రింట్ అవుతుంది. ఇండెక్స్ ఉంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది ఆ క్యారెక్టర్ది, అదర్వైజ్ -1 ప్రింట్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్, చాలా దగ్గర యూస్ఫుల్ అవుతుంది. ఓకే, దట్స్ ఇనఫ్. స్ట్రింగ్ బిల్డర్ చెప్తాను మీకు. స్ట్రింగ్ బిల్డర్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రింగ్ బిల్డర్ అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.